స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తెనాలి రామకృష్ణ కథలు చాలా రోజులు అవుతుంది, ఒకటి ఏమైనా చెప్పుకుందామా? రెండు చిన్న కథల్ని ఒక ఎపిసోడ్ గా చెప్దామా మరి? ఎందుకంటే తెనాలి రామకృష్ణ పెద్ద పెద్ద కథలు రావు, చిట్టి కథలు ఉంటాయి, బాగుంటాయి, సరదాగా పిల్లలకి వినిపించడానికి బాగుంటాయి కదా. వేరే ఇంకేం చెప్పద్దు, ఓన్లీ స్టోరీయే చెప్దాం. అట్లనే ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో రకరకాల, ఏ సామ్రాజ్యంలోనే ఏవో ఈతి బాధలు ఇబ్బందులు వస్తాయి కదా. ఈ ఈతి బాధలు ఏవో దొంగతనాలు బాగా జరుగుతూ ఉండేవట. కొంచెం సమ్మర్లో ఎండాకాలము అందరూ బయట చల్లగా ఉంటుందని బయట పడుకుంటారు, లేదా మేడల మిద్దెల మీద పడుకుంటారు. ఇళ్లలో దొంగతనాలు ఇలా బాగా కనపడుతున్నాయి. దొంగతనాలని రాజుగారు ఏం చేశారు, రాయల వారు గస్తీలు పెంచారు, ప్రజలు బాధపడుతున్నారని. అయినా ఏదో చిన్నదో పన్నదో దొంగతనాలు జరిగిపోతూనే ఉండేవి. అయితే తెనాలి రామకృష్ణుడు ఒకరోజు ఆయన దీని నుంచి సభ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకి ఒక చెట్ల పక్కన తేళ్లు కొన్ని పాకుతూ కనపడ్డాయి. ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఏం చేశాక, ఆయన మంచినీళ్ళు అది ఇట్లా చెంబు పుచ్చుకెళ్తారు. ఆ చెంబుని, ఆ మరచెంబు అనమాట, మంచినీళ్ళు పట్టుకెళ్ళి మనం బాటిల్స్ పట్టుకెళ్తాం కదా, ఆ మరచెంబులోకి ఓ తేలుని ఎక్కించుకున్నారు రోడ్డు మీద నుంచి. అదేముంది, అది మన ఏదైనా అడ్డం పెడితే అందులోకి వచ్చేసి వెళ్ళిపోతుంది. అవును, అంతే కదా. అట్టపెట్టెల్లో వాటిలో చిన్నప్పుడు మేము అలాగే పెట్టుకునేవాళ్ళు. తేళ్లు కాళ్ళజేర్లు గొప్ప సరదాగా ఉండేది, దాచుకునే వాళ్ళ. దాన్ని వచ్చి అప్పుడు గాజు సీసాలు ఉండేవి, ప్లాస్టిక్ డబ్బాలు లేవు మా చిన్నప్పుడు, చాలా తక్కువ. హార్లిక్స్, తర్వాత ఏమో బూస్ట్ అలాంటివి ఏమైనా కొంటే ఓవల్టీను, ఇంకోటి ఏదో కొనేవాళ్ళం. ప్రోటీన్ ఎక్స్ ఉండేవి మా నాన్నగారి కోసం, ప్రోటీన్ ఎక్స్ బాటిల్, అంతంత బాటిల్స్, గాజు బాటిల్. దాన్ని అలాగా అందులోకి ఎక్కించి మూత పెడితే అది అటు ఇటు అటు ఇటు కొంచెం గాలి వచ్చేలాగా చేయటం, అది పైకి వస్తుంటే చిటుకని మూత మూసేయటం. గొప్ప సరదాగా ఉండేది. చేసేవాళ్ళం కోతి పనులు. చీమల్ని కూడా, చీమల గండు చీమల్ని ఎక్కించుకోవడం ఉంటాయి కదా, నల్లవి పెద్ద చీమలు. మేము తేళ్లు, పల్లెటూరుగా మాకేం భయాలు పెద్దగా ఏం లేవు, తేళ్లు కూడా చేసేవాళ్ళు. అంటే మేమే అంత కాదు కానీ ఎవరైనా చేస్తే దాని గొప్ప సరదా అనమాట. అయితే ఈయన ఏం చేశాడు, ఆ తేలుని తెచ్చుకున్నాడు, తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు, చిన్న అగ్గిపెట్టె లాంటిది, అప్పటికి ఇంకా అగ్గిపెట్టెలు రాలా. కథల్లో అగ్గిపెట్టెలను రాస్తున్నారు కానీ అగ్గిపెట్టె కాదు, మనకి భరిణెలు లాంటివి ఉంటాయి కదా, చిన్నది, మన ఏమంటారు ఏమైనా పెట్టుకునేందుకు వాటికి. ఒక భరిణిలో వేసాడు, వేసి మూత పెట్టి దాన్ని గూట్లో పెట్టాడు. మామూలుగా దీపాలకి ఇప్పుడు మనకి ర్యాకులు అవి వచ్చినాయి కానీ ఇదివరకు ఏముండేవి, గూళ్ళు ఉండేవి, గోడల్లోనే గూడల్లే కట్టేవాళ్ళు, సామాన్లు పెట్టుకునేవాళ్ళు. గూడు ఒకటి ఉండేది, దేవుడి గూడు, దీపం గూళ్ళు, దీపాలు పెట్టుకోవడానికి గూళ్ళు. ఆ దీపాల గూళ్ళన్నీ పైనంతా పొగచూరిపోయి ఉండేవి. పాతకాలపు ఇళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువే చూస్తున్నాం, కనపడతాయి వాటిలలో. అయితే ఈ గూట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత సరే 4-5 రోజులు అట్లాగే గడిచిపోయింది. పాపం దానికి ఆహారం లేదు, అలాగే బతుకుతూ ఉంది. అది ఎప్పుడు మూత ఇస్తారని చూస్తూ ఉంటుంది పాపం. 4 రోజుల తర్వాత ఏమైంది, వీళ్ళింట్లో ఒక దొంగ ప్రవేశించేసరికి వీళ్ళు రాత్రి పడుకున్నారు. కొంచెం గాలి కోసమని వరండా వైపుకి పడుకున్నారు. ఏదో సప్పుడైంది, వారింది, ఏమండి దొంగ వచ్చాడండి అనేసరికల్లా, ఏమేవ్ మా పెద్దన్నయ్య రింగు చేయించి ఇచ్చాడు, ఉంగరం జాగ్రత్తగా పెట్టేవా అన్నాడు. మీరు నాకెక్కడిచ్చారు అంది ఆవిడ వెంటనే. అదేనే దీపం గూడు లేదు, అందులో భరిణిలో పెట్టాను, తీసి లోపల పెట్టావా అంటే, దీపం గూడు జోలేకి ఎవడొస్తాడండి, దొంగ వస్తే మాత్రం వాడు భోషాణాలు అవి వెతుకుతాడు, మన భోషాణాల్లో ఏముంది, మన బొంద, దీపం గూడు జోడికి ఎవడు వెళ్ళు, కాబట్టి అక్కడ ఉంటుందిలేండి పర్వాలేదని. దొంగ అనుకున్నాడు, అమ్మా భోషాణాలు వెతికేవాడిని, అనవసరంగా టైం వేస్ట్, ఏవో దొరికినవి తీసుకోవాలి. బంగారు పొంగరం వీళ్ళ పెద్దన్నయ్య చేయించింది ఇక్కడ ఉంది, దీపపు గూడు కనపడింది కదా, అన్ని గదుల్లోనూ దీపపు గూడునే. ఒక్కో గూడు వెతుక్కుంటూ వచ్చాడు, దేంట్లోనూ కనపడలా. అయితే ఏమైంది, ఒక వస్తువు తీయాలి కదా, ఈ దీపం గూడు దగ్గరకు వచ్చాడు. భరిణ అలాగా ముత్తడి భరిణ తగిలింది, ఉంగరాలు పెట్టే భరిణ అంతది. అదేంటి తీయంగానే రెడీగా ఉంది తేలు, టకీమని. ఆ తేలు ఏమిటి, ఇట్లా ముట్టుకుంటే చాలు దానికి మనం ఏం చేయాలి, ఆ కొండ ఇట్లా 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 కొడుతుంది, కెవ్వమన్నాడు. ఈయన ఎవరే అరిచారు పిల్లడా అని అడుగుతున్నాడు. ఎవరు గట్టిగా మూసుకున్నాడు. చూస్తే ఏముంది, దీపం దగ్గరికి వెళ్తే తేలు కుట్టింది కనిపిస్తుంది. ఆ తేలు ఏటో జరజరా పాకేసింది. వాళ్ళకేం భయమేం లేదు, మళ్ళీ కనపడితే కొట్టేసుకుంటారు. అక్కడి నుంచి ఇంకేం చేయాలో తెలియదు, ఏడుపు వచ్చేస్తుంది, భయం వేసేస్తోంది. పైగా రాత్రిపూట, మొదట అది తేలో పామో ఇంకోటో తెలీదు, తెలిసింది తర్వాత అది తేలని. నోరు గట్టిగా మూసుకుని 2 అడుగులు వేసాడు మెల్లిగా బయటకు వెళ్ళడానికి. రామలింగడు లేచి కూర్చున్నాడు.
కనపడితే ఏముంది, కవి గారు కేకలు పెట్టాడంటే గస్తీ తిరుగుతున్న రాజభట్లు ఎవరో ఒకళ్ళు పరిగెత్తుకొచ్చేస్తారు. నోరు గట్టిగా మూసుకున్నాడు. మూలుగొస్తుంది, మూలుగు రాకుండా నోరు మూసుకుని నడుస్తుంటే పాపం పెద్దన్నయ్యకి ఉంగరం టైట్ అయినట్టుంది, బిర్రుగా అయింది పాపం, అందుకేనే మనకి ఇచ్చాడు అన్నాడు. వాళ్ళ ఆవిడికి నవ్వొచ్చింది, ఆవిడ కిసుక్కుమని నవ్వింది. వీడికి అర్థమైపోయింది ఈయన కావాలనే ఆ తేలుని తెచ్చి అక్కడ పెట్టాడు, చచ్చిన వీళ్ళింటికి రాకూడదు, ఇంకోసారి ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలనుకున్నాడు అనమాట. నోరు గట్టిగా మూసుకుని బయటికి వెళ్ళాడు. ఈ లోపల గస్తీ తిరుగుతున్న వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళేదాకా భయం వేసింది వీడికి. బయటికి వెళ్ళేసరికల్లా ఒక ఒళ్ళు మర్చిపోతారు, చేయి విదిలించుకుంటూ నడుస్తున్నాడు. ఈ గస్తీ తిరుగుతున్న కాపలా వాళ్ళు ఎవరో చూసి అరే ఎవడో అక్కడ నడుస్తున్నాడు రా, ఎవరా కవి గారి ఇంట్లో నుంచి వస్తున్నాడని పట్టేశారు. ఇక్కడ తేలు కుట్టింది, అక్కడ దొరికిపోయాడు. వాడు అనుకుంటూ నాకేమి దొరకలేదు, కవి గారి ఇంట్లో తేలు కుట్టింది అంటే ఏం చేస్తారు, తేలు మంత్రం వేయించుకోవడానికి పంపించారు వాడిని. తర్వాత వాడి పాత దొంగల లిస్టులో వాడి పేరు రాసుకున్నారనమాట. పిల్లలకి చెప్పాలి ఏదైనా తప్పించుకునేందుకు, అప్పుడు కూడా ఉపాయాలు ఉండేవి. ఇప్పుడే కాదు, మనం ఈ సినిమా చూస్తాం బేబీస్ డే అవుట్ కాదు, ఇంకొక పిక్చర్ ఏదో అదే పేరు మర్చిపోయింది, గుర్తు రావట్లేదు కబుక్కున. వాడి హోమ్ అలోన్ సినిమాలో అబ్బాయి ఎన్ని ప్లాన్లు చేస్తాడో దొంగల నుంచి తప్పించుకోవడానికి. పాత కథల్లో కనిపిస్తాయి అట్లాంటివి, మనకి జానపద కథల్లో కూడా కనిపిస్తాయి. ఇదో కథ ఇవాళది. రెండో కథ చెప్దాం చూడు. ఒకసారి తెనాలి రామకృష్ణుడిని సభకి రమ్మన్నారు. రాయల వారు వెయిట్ చేస్తున్నారు, ఈయన రాలా, ఎప్పటికీ లేటుగా వచ్చాడు. వచ్చేసరికల్లా ఆయన రాయల వారు అడిగారు, ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి రామకృష్ణ, పొద్దున 10 నుంచి నీకోసం చూస్తున్నాం, ఇంత ఆలస్యంగా వచ్చావంటే, మా చంటివాడు ఈ చిన్న అబ్బాయి చాలా గొడవ మహాప్రభు, వాడిని వదిలించుకొచ్చేసరికి ఈ సమయం పట్టింది, వాడు చాలా మారం చేశాడు ఇవాళ, మా ఆవిడ వాడిని హ్యాండిల్ చేయలేకపోయింది, నేనే హ్యాండిల్ చేయవలసి వచ్చింది, అంచేత ఇంత సమయం పట్టిందంటే ఆయన అన్నాడు, ఇంతకంటే సాకేం దొరకలేదా, పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టమా ఏమిటి, పిల్లడు నేను సభకెళ్ళొస్తాను అని చెప్పవు, పిల్లడికి ఏదైనా ఒకటి కావాల్సింది కొనిపెట్టడమో ఏదో ఒక వస్తువు చేతులు పెడితే వాడే ఊరుకుంటాడు, నీకు అది కూడా రాదా అన్నాడు ఆయన. ఇక్కడ మహామహుల్ని మట్టి కనిపిస్తావు నువ్వు, పిల్లాడికి చెప్పలేవు అనేసరికల్లా పిల్లలకి చెప్పడం చాలా కష్టం అండి అన్నాడు. నేను నమ్మను రామకృష్ణ, నువ్వు ఏదో ఒక ఆలస్యం చేసి పిల్లవాడికి సాకు చెప్తున్నావు, పిల్లల సాకు చెప్పకూడదు, పిల్లలేముంది మనం ఏది చెప్తే అది వింటారు, ఏదైనా ఆశ చూపించి ఒక తాయిలం ఇస్తే వినేస్తారు పిల్లలు అనేసరికల్లా అంత సులువు కాదు మహాప్రభు అన్నాడు. అని అయితే ఓ పని చేద్దాం, మీరు తండ్రి నేను మీ పిల్లవాడు, పిల్లాడితోటి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అన్నాడు. సరే రాయల వారు ఒప్పుకున్నారు దానికి. ఈయన వెళ్ళాడు, రాయల వారి దగ్గరకు వచ్చినాడు. బజార్ వెళ్దాం నాన్న అని ఏడవటం మొదలుపెట్టాడు. సరే బజార్ తీసుకెళ్ళారు. బజార్ తీసుకెళ్తే అక్కడ ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలంటారు కదా, ఒక చక్కటి చేతి సంచీలు అమ్ముతున్నాడు ఒకడు, ఇంత సంచి, అది ఇట్లా చంకకి తగిలించుకుని ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా ఏమంటారు షోల్డర్ బ్యాగ్, అది షోల్డర్ది కాకుండా ఇట్లా పట్టుకునే సంచి అనమాట, రంగులు రంగులుగా అద్దకం వేసి ఎంతో బాగుంది. ఆ సంచి కావాలంటే ఏముంది, పిల్లాడు అడిగింది కొనిపెడితే వాడు మారం మానేస్తాడు, చెయ్యి పుచ్చుకుంటాడు కాసేపు, చెయ్యి వదిలేస్తాడు కాసేపు, రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు కాసేపు. పిల్లలు అట్లా చెయ్యరు, ఎంతసేపు కసురుకుంటూ కేకలేసుకుంటూ పిలుచుకుంటూ జాగ్రత్త చెప్తూ ఉండాలి. రాజుగారికి అర్థం కావట్లేదు, మరీ ఎక్కువ చేస్తున్నాడు రామకృష్ణుడు అనిపించింది. సంచి కొనిపెట్టారు, కాసేపు మారమ్మ అని పక్కన నడవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఏమైంది, రోడ్డు మీద ఒక ఏనుగు వస్తుంది, ఏనుగు ఎక్కుతాను అని మారమ్మ మొదలుపెట్టాడు రామకృష్ణుడు. పిల్లలు అలాగే కదా చేస్తారు. ఆ మావిటి వాడిని పిలిచి ఏనుగుని ఎక్కించబోయి రామకృష్ణుడి మా పిల్లవాడిని అన్నారు. రామకృష్ణుడిని ఏనుగు ఎక్కించారు. తండ్రి గారు పాత్రలో ఉన్న రాయల వారు కూడా ఎక్కారు. కొంచెం దూరం వెళ్ళింది ఏనుగు. సరే దిగారు. దిగిన తర్వాత నాకు ఏనుగు కొనిపెట్టు అని ఏడ్చాడు. సరే ఏనుగు కొనిపెట్టడమే కదా, రాయల వారి చేతి నుంచి కడియం తీసి ఆ మావిటి వాడి చేతిలో ఏనుగు ఇచ్చేసి వెళ్ళిపో మాకు అన్నాడు. ఏనుగు ఇచ్చేసాడు. ఏనుగుని పుచ్చుకొని నడవాలి. ఆ ఏనుగుని సంచిలో పెట్టు, ఇంటికి పట్టుకెళ్తాను అని ఏడవటం మొదలుపెట్టాడు ఈయన. బాగుంది. రాయల వారు ఏమిటి పిల్లలు ఇలా మారం చేస్తారంటే, మరి అదే కదా, ఏనుగును మడిచి సంచిలో పెడితే నేను చేత్తో పుచ్చుకెళ్తా, నేనే పుచ్చుకెళ్ళాలి చేత్తో. ఆయనకు అర్థమైంది పిల్లలతో ఇంపాసిబుల్గా ఉంటుంది అని. మా చిన్నబ్బాయి ఇదే అడిగాడు నన్ను, వాడికి రథం కావాలి, ఆ రథం వాడే తోలాలి, రథం వాడే ఇట్లా చిక్ చిక్ అనాలి, చిక్ చిక్ అంటే నడుస్తుందా అది, చల్ అనాలి, అది వాయిస్ కావాలి దాన్ని కొట్టాలి, దాన్ని ఏదో అనాలి, వీడికి రాదు, అది అడవట్లేదని ఏడుస్తాడు. మన పిల్లలు చేయరు ఇట్లా, ఖచ్చితంగా చేస్తారు. రాయల వారి పిల్లలు ఇలాగే చేస్తారని ఆయన అర్థం చేసుకుని, మీ అబ్బాయి మారం చేసినందుకే నువ్వు ఆలస్యంగా వచ్చావని నేను ఒప్పుకుంటున్నాను రామకృష్ణ,
నువ్వే గెలిచావని చెప్పి ఓ 100 వరహాలు బహుమానం ఇచ్చి మీ పిల్లాడికి కావాల్సిన కొనిపెట్టమని 100 వరహాలు ఇచ్చి పంపించాను. పిల్లలు ఎంత మారం చేస్తారో, ఎన్ని రకాలో. రాక్షసి ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఏడుపులు తగ్గినాయి, కాస్త పెద్దదైంది. 1 year బేబీ గ్లాస్ పాటుకుని అదే పాలు తాగాలి. ఆ గ్లాసు అంతెత్తు గాజు గ్లాసు, అదే గ్లాస్ తాగాలి. ఆ గ్లాస్ తోటే తాగాలి, అదే పట్టుకు తాగాలి. పిల్ల పిచ్చిక చిట్టి పిల్ల. ఆ గ్లాస్ జారి పడితే అసలు గ్లాస్ మొయ్యలేదు అది. కానీ ఎంత ఏడ్చేదో, నేనే తాగాలి, నేనే తాగుతాను. అట్లనే ఉంటారండి పిల్లలు. అంతే మారం, అలాగే చేస్తారు. కాబట్టి పిల్లల మారాములు ఇలా ఉంటాయి. ఎదుటి వరకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఏముంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం అంటే, మనకేమవుతుందంటే మనం ఎలా అనుకుంటాం, మన పిల్లలు చేసే మారాములు మనకు అలవాటు ఉంటాయి. కొత్త వాళ్ళ పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుంది, అబ్బా మా పిల్లలు ఇట్లా కాదమ్మా అనిపిస్తుంది. కొంచెం పిల్లలు పెరిగాకంటే మరీ చెప్పేస్తాం, ఇంకా అసలు చేయలేదంటాం. మా పిల్లలు ఇట్లా చేయలే, చిన్నప్పుడు ఏమీ చేసేవాళ్ళు కాదు, మా పిల్లలు చాలా బుద్ధిగా ఉండి. ఏమిటో ఈ కాలంలో పిల్లలు అలా మాట్లాడుకుంటాం. కానీ ఎవరి పిల్లలు మారం వాళ్ళ ప్రాణానికి ఎక్కువే మెల్లిగా ఇప్పుడు ఎలాగో చెప్పుకోవాలి. అంతే. ఈ 2 చిన్న కథలు తెనాలి రామకృష్ణ కథలు పిల్లలకి చెప్పండి తప్పకుండా. రమ్మగారు నమస్తే. నమస్తే చెప్పు.